మీరు చేసే దానం ఎదుటివారిని ఉద్ధరిస్తుందా? లేక వారిని జీవితాంతం బిచ్చగాలుగా మారుస్తుందా? మీరు గొప్ప దాత అనుకుంటున్నారా? అయితే ఈ ఒక్క నిమిషం మీరు వినాల్సిందే. చాలా కాలం క్రితం విక్రంపురి అనే రాజ్యాన్ని రాజా విక్రమ పాలిస్తుండేవాడు. ఆయన గొప్ప దాతగా పేరు తెచ్చుకున్నాడు. ప్రతిరోజు వేలాది మందికి అన్నదానం, ధనదానం చేసేవాడు. క్రమంగా విక్రమవరంలో ఒక చిన్న అహంకారం మొలకెత్తింది. లోకంలో నాకంటే గొప్పగా దానం చేసేవారు, నాకంటే పుణ్యాత్ములు ఇంకెవరూ లేరు అని అతను భావించసాగాడు. రాజగురువు జ్ఞానదేవుడు విక్రమవరం మనస్తత్వాన్ని గమనించాడు. రాజుకు నిజమైన జ్ఞానోదయం కలిగించాలని నిర్ణయించుకుని అతన్ని పొరుగునున్న రాజ్యానికి తీసుకెళ్ళాడు. వారిద్దరూ సాధారణ వేషధారణలో ఆ రాజ్యంలో ప్రవేశించారు. దాహం వేసి ఒక ఇంటి ముందు ఆగి నీళ్లు అడిగారు. ఆ ఇంటి ఇల్లాలు వారికి తలతల మెరిసే ఒక ఇత్తడి గ్లాసులో చల్లని నీరిచ్చింది. వారు నీరు తాగిన తర్వాత ఆమె ఆ గ్లాసును తీసి బయట ఉన్న చెత్తలో పడేసింది. విక్రవర్మ ఆశ్చర్యపోయి, అమ్మా, అది ఇత్తడి గ్లాస్ కదా, తోమితే మళ్ళీ కొత్త దానిలో మెరుస్తుంది. అంత విలువైన వస్తువుని అలా పారేశారేంటి అని అడిగాడు. దానికి ఆమె చిరునవ్వుతో, అయ్యా, మా రాజ్యంలో అందరూ కష్టపడి సంపాదించుకుంటారు. మాకు వస్తువుల కొరత లేదు. ఒక్కసారి ఎంగిలిపడిన పాత్రని తోమి మళ్ళీ వాడటం మాకు అలవాటు లేదు. మా శ్రమతో మేమన్నీ కొత్తవే తయారు చేసుకోగలం అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ రాజ్యపు క్రమశిక్షణ చూసి విక్రమవరం ఆశ్చర్యపోతూ అక్కడి రాజు చక్రవర్తి ధీరసేనుణ్ణి కలవడానికి వెళ్ళాడు. జ్ఞానదేవుడు రాజు ధీరసేనుడితో ఇలా అన్నాడు, మహారాజా, ఈయన విక్రమవర్మ లోకంలోనే అతిపెద్ద దాత. వేలాది మందికి ఉచితంగా దాన ధర్మాలు చేస్తుంటారు. కానీ చక్రవర్తి ధీరసేనుడు విక్రమవరం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. విక్రమవరం కోపం వచ్చి, రాజా, నేను గొప్ప దాతనని చెప్తుంటే మీరు నన్ను కనీసం గౌరవించడం లేదు ఎందుకు అని ప్రశ్నించాడు. అప్పుడు ధీరసేనుడు ప్రశాంతంగా ఇలా బదులిచ్చాడు, క్షమించండి విక్రమవరం గారు, నా రాజ్యంలో ప్రతి ఒక్కరికి తగిన పని ఉంది. ప్రతి పౌరుడు కష్టపడి సంపాదిస్తాడు. ఇక్కడ ఎవరూ అడగడానికి ఇష్టపడరు. ఎవరూ ఉచితంగా తీసుకోవడానికి సిద్ధంగా లేరు. దానం చేయడానికి ఇక్కడ పేదవాళ్ళే లేరు. అలాంటప్పుడు మీ దానగుణానికి ఇక్కడ చోటు ఎక్కడిది? మీ రాజ్యంలో ప్రజలు ఇంకా దానాల మీద ఆధారపడుతున్నారంటే మీరు వారిని సోమరులుగానో లేక అసమర్థులుగానో ఉంచారని అర్థం. ప్రజలను పేదవారిగా ఉంచి వారికి ఉచితాలను ఇస్తూ దాతగా పేరు తెచ్చుకోవడం కంటే సిగ్గు చేయటం మరొకటి లేదు. అందుకే నేను మీ వైపు చూడలేకపోతున్నాను. ఆ మాటలకు విక్రవర్మ తలదించుకున్నాడు. సహాయం చేయడం అంటే ఉచితంగా వస్తువులు ఇవ్వడం కాదు. ప్రజలు తమ కాళ్ళ మీద తాము నిలబడేలా ఉపాధి కల్పించడమే నిజమైన రాజధర్మం అని అతనికి అర్థమైంది. ప్రజలకు ఉచితాలు ఇచ్చి సోమరులుగా మార్చడం కంటే పని కల్పించి వారిని గౌరవప్రదంగా బతికేలా చేయడమే నిజమైన అభివృద్ధి. సహాయం యాచించే స్థితిలో ఎవరూ లేని సమాజమే గొప్ప సమాజం. మీరేమంటారు? ఉచితంగా ఇవ్వడం గొప్ప లేక ఉపాధి కల్పించడం గొప్ప? నాకు కామెంట్లో తెలియజేయండి.